ప్రజల కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల బాగోగులను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అని తెలిపారు. ఢిల్లీ వేదికగా కేంద్రంపై బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒత్తిడి తెస్తామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. పాదయాత్రలో భాగంగా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. జనహిత పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో చేపట్టారు. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తోంది? మీరు చూస్తూ ఉన్నారు, నిన్న ఆర్మూలో జరిగినటువంటి పాదయాత్రలో ఏ విధంగా ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదురొచ్చి మాకు నీరాజనం పట్టణం చూస్తూ ఉంటే పాదయాత్ర సక్సెస్ అవుతూ ఉంది. రకరకాల కథనాలు ఇస్తున్నారు. ఈ పాదయాత్ర కరిగే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, నేను, మీనాక్షి కలిసి నిర్ణయించిన ప్రకారం పాదయాత్ర జరుగుతూ ఉంది. చాలామంది కళ్ళుగా అంటూ ఉన్నారు కాంగ్రెస్లో కుమ్ములాట అని. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ యునైటెడ్గానే ఉంటుంది. ముఖ్యమంత్రి మేము కలిసి ఈ రాష్ట్రం కోసం పోరాడుతూ ఉన్నాం. నిజమైనటువంటి అభివృద్ధి, పరిపూర్ణమైన సంక్షేమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తుంది. కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎట్లా చూసుకోవచ్చు? కిషన్ రెడ్డి బద్ద బీసీ నాయకత్వానికి వ్యతిరేకం. కిషన్ రెడ్డి గారు ఒత్తిడి వల్లే ముస్లింలకే 12% ముస్లింల మాట వెళ్ళింది. వాళ్ళ పబ్బం గడవదు. రోజు హిందూ ముస్లిం మధ్యన చిచ్చు పెట్టింది, పబ్బమే గడవది. ఎన్నిసార్లు కిషన్ రెడ్డి గెలిచిండు? ఎట్లా గెలిచిండు? హిందూ ముస్లిం మధ్యన చిచ్చుపెట్టే గెలిచిండు. ఏమైనా పనులు చేసి గెలిచారా? వాళ్ళకు బీసీ గురించి మాట్లాడే అర్హత లేదు. కనకచల్రా చంద్రబాబుకు ప్లస్ చేస్తున్నారు అంటున్నారు. దీనిపైన చంద్రబాబు చెప్పినా, లోకేష్ చెప్పినా రేవంత్ రెడ్డి గారు ఒక నీటి బుక్కను కూడా వదులుకోడు. కవిత వ్యాఖ్యలను ఎట్లా చూసుకోవచ్చు? కవిత గురించి మాట్లాడిన అవసరం లేదు. ఆవిడ ఉనికి కోసం ప్రయత్నం చేస్తామని సోదరి మనం చేసుకుని. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల చెంతకు చేరుతుంది. ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తోందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.